ఇప్పుడు ఒక బేసిక్ ఏపీఐని ఎట్లా బిల్డ్ చేయాలనేది చూసాం కదా. సో ఇప్పుడు డేటాబేస్ని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, దానికి మనకి ఏమేమి కావాలి అనేది చూద్దాం. సో దీనికి కావాల్సిందిగా మెయిన్గా మీరు ఒక 3 థింగ్స్ పెట్టుకుంటే చాలు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీ డేటాబేస్ సెలెక్షన్. మీరు SQL డేటాబేస్ వాడతారా, NoSQL డేటాబేస్ వాడతారా అనేది డిసైడ్ చేయండి. అంటే మీ కంఫర్టబుల్ బట్టి. NoSQL అయితే MongoDB ఇలాంటి డేటాబేసెస్ ఉంటాయి కదా, సో అది మీకు కంఫర్టబుల్ అని చూసుకోండి. లేదు మీరు SQLలో కంఫర్టబుల్ అని అనుకుంటే SQL, PostgreSQL కానీ, MySQL కానీ, SQL సర్వర్ కానీ, Oracle SQL కానీ, మీ ఇష్టం ఏదైనా సరే ఒక SQL డేటాబేస్ అనేది తీసుకోండి. సో డేటాబేస్ సెలెక్షన్. సో ఈ వీడియోలో మనం PostgreSQLని వాడతాం. Postgres వాడతాం. ఆటో కంప్లీట్ అయిపోయింది, సారీ. దీని తర్వాత మీకు కావాల్సింది ఒక ORM. ఈ ORM అంటే ఏంటిదంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. సో ఈ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మీకు PostgreSQL కానీ ఒక SQL సర్వర్ తీసుకున్నారు అనుకుందాం. ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, క్రియేట్ టేబుల్ నేమ్ ఇచ్చి ఆ వాల్యూస్ ఉండే ప్రాపర్టీస్, అది యూనిక్ కీయా అదేంటిది అంటే దానికి ఉండాల్సిన స్పెసిఫికేషన్స్ ఇస్తారు కదా. సో ఇట్లా మీరు ఒక క్వెరీ రన్ చేస్తారు. అట్లానే మీరు సేమ్ గిట్ చేయాలనుకుంటే ఒక క్వెరీ రన్ చేస్తారు. సో అట్లా ఒక జాయిన్స్, ఒక కాంప్లెక్స్ క్వెరీస్ అన్ని రన్ చేసుకుంటూ ఉంటారు కదా మనకు జనరల్గా రా SQL వాడాలి అని అనుకుంటే. సో అట్లా కాకుండా మనం ఏం చేస్తాము అని అంటే జనరల్గా మనం క్లాసెస్ ఆబ్జెక్ట్స్ని ఎట్లయితే యాక్సెస్ చేసి క్లాసెస్ మీద ఆబ్జెక్ట్స్ మీద ఎట్లయితే వర్క్ చేస్తామో అట్లనే వర్క్ చేయొచ్చు SQL క్వెరీస్తో కూడా. అలాంటి ఒక స్పెసిఫికేషన్ అంటే అలాంటి ఒక యూజబిలిటీ ఇచ్చేది నీకు ORM. ఈ ORM ఏం చేస్తుంది అని అంటే నీ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు క్వెరీ నువ్వు రాయాల్సిన అవసరం లేదు. సో అది ఆటోమేటిక్గా క్వెరీ జనరేట్ చేస్తుంది నీ టేబుల్కి. సో నువ్వు డైరెక్ట్గా టేబుల్ని ఒక ఆబ్జెక్ట్ లాగా యాక్సెస్ చేసి ఒక ఆబ్జెక్ట్ని ఎట్లయితే మీరు మెథడ్స్ యాక్సెస్ చేస్తారో అట్లా యాక్సెస్ చేయొచ్చు. అది ORM. సో ఇక్కడ మనం వాడే ORM ప్రిజ్మా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది ఆప్షనల్, మీరు కావాలంటే పెట్టుకోండి లేదంటే లేదు. సో DBeaver అని ఒకటి ఉంటుంది. సో ఇది ఒక సాఫ్ట్వేర్. ఇది ఏంటి అని అంటే ఒక డేటాబేస్ విజువలైజర్ లాగా. అంటే మీ డేటాబేస్ కనెక్ట్ చేసుకున్న తర్వాత అందులో టేబుల్స్ కానీ ఒక నీట్ ఫార్మాట్లో మీకు విజువలైజ్ చేసుకోవడానికి, మీ స్టోర్ ప్రొసీజర్ ఫంక్షన్స్ కానీ ఇంకా ఇలాంటివన్నీ ఏమేమవుతున్నాయో మీ డేటాబేస్ అంతా ఒక నీట్ స్ట్రక్చర్లో విజువలైజ్ చేసుకోవడానికి చూసుకోవచ్చు. అంటే సింపుల్గా మీకు నీ స్ట్రక్చర్ అంతా అర్థమైపోతూ ఉంటుంది అక్కడ. సో అట్లాంటి ఒక సాఫ్ట్వేర్ DBeaver. సో ఈ మూడింటిని మీరు ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు ఎట్లా చేసుకోవాలి ఏంటిది అనేది చూపిస్తా. సో దాన్ని బట్టి మీరు చేసుకుంటే సక్సెస్ఫుల్గా మీకు అయిపోయినట్టే. ఒక level 1 ఆఫ్ యువర్ డేటాబేస్ కనెక్షన్ అనేది మొత్తం అయిపోయినట్టే. నెక్స్ట్ థింగ్ అనేది మీ క్వెరీయింగ్, మీ పోస్ట్ రిక్వెస్ట్ మ్యాపింగ్, ఇదంతా ఉంటుంది. లాజిక్ ఉంటుంది తర్వాత అంతా. ఇదంతా సెటప్. సో ఫస్ట్ థింగ్ మీరు Postgres ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే postgres.org అని దాని సైట్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది. సో ఇక్కడ మీకు postgresSQL.org అనేది దాని అఫీషియల్ సైట్. అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్స్లో మీ OS ఏంటో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇన్స్టాలర్ చూపెడుతుంది. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు వర్షన్ని. లేదు మీకు సోర్స్ ఫైల్స్ మొత్తం కావాలి డైరెక్టరీ అని అనుకుంటే సోర్స్ మీద క్లిక్ చేస్తే మీకు సోర్స్ ఫైల్ డైరెక్టరీస్ ఉంటాయి. సో అందులో నుండి మీకు ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ప్రిజ్మా క్లయింట్, ఇంకొకటి DBeaver. సో DBeaver.io అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో అందులో నుండి మీరు కమ్యూనిటీ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రీ, ఇది మనకు సరిపోతుంది. ఇంతకు మించి మీరు ఎక్కువ యూజ్ కూడా చేయరు, ప్రో తీసుకుంటే మనీ వేస్ట్. సో దీని తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత DBeaver సెటప్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే PostgreSQL డౌన్లోడ్ చేసిన తర్వాత మీ డేటాబేస్ని కాన్ఫిగర్ చేసుకుంటారు. అంటే మీ యూజర్ నేమ్ ఇస్తారు, మీ పాస్వర్డ్ ఇస్తారు, అదంతా ఇచ్చి ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకుంటారు మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత. సో అవి నీట్గా గుర్తుపెట్టుకోండి. మీ యూజర్ నేమ్ ఏంది, మీ పాస్వర్డ్ ఏంది, మీ పోర్ట్ ఏంది, ఈ 3 గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు DBeaverని ఓపెన్ చేయండి. ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయిన మీ DBeaver అప్లికేషన్ ఓపెన్ చేయండి. అది కొంచెం టైం పడుతుంది, ఒక 1 to 2 minutes ఇనిషియల్గా. సో మీ కంప్యూటేషనల్ స్పీడ్ని బట్టి అది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో అది ఓపెన్ అయ్యేలోపు మీరు కావాలి అని అనుకుంటే మీ ప్రిజ్మాని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవచ్చు. బెటర్. మనం ఒక ప్రాసెస్లో పోదాం. అయితే కానీ టైం DBeaver ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మీరు డేటాబేస్ని అంటే దాని గురించి ఒక చిన్న ఇంట్రో చూద్దాం, 1 minute. దాని తర్వాత మనం ప్రిజ్మా క్లయింట్ దగ్గరికి వెళ్దాం.
సో ఇక్కడ మీకు డీబీవేర్ అనేది ఓపెన్ అయిపోయింది ఇప్పుడు మనకి. సో జనరల్గా మీరు ఏమేమైతే మీ డేటాబేసెస్ని ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి పెట్టుకుంటే ఇట్లా మీకు లెఫ్ట్ సైడ్ ప్యానల్లో మీకున్న డేటాబేస్ సర్వర్స్ అన్నీ కనబడతాయి అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ పోస్ట్గ్రెస్ని ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ లోకల్హోస్ట్ 5432 మీద నా పోస్ట్గ్రెస్ సర్వర్ అనేది ఉంది. సో అట్లనే మీకు కూడా మీరు వచ్చి ఇక్కడ మీకు అట్లా కనిపించాలి అని అనుకుంటే ఇక్కడ టాప్ బార్లో డేటాబేస్ అని ఉంటుంది. డేటాబేస్ మీద క్లిక్ చేయండి. అక్కడ న్యూ డేటాబేస్ కనెక్షన్ అని ఉంటుంది. న్యూ డేటాబేస్ కనెక్షన్ మీదకి పోయిన తర్వాత మీ డేటాబేస్ సర్వర్ ఏంటి, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్, MySQL ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ హోస్ట్ ఏంటి అని అడుగుతుంది. సో మన హోస్ట్ మనం ఏమో నెట్వర్క్ మీద హోస్ట్ చేసి పెట్టలేదు, అది లోకల్ హోస్ట్ మీద ఉంది, అంటే మన ఓన్ కంప్యూటర్ మీద ఉంది కాబట్టి అది లోకల్ హోస్ట్. పోర్ట్ 5432. నెక్స్ట్ డేటాబేస్ పోస్ట్గ్రెస్. ఇప్పుడు నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. నువ్వు పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నీ డేటాబేస్ ఏదైతే ఉంటుందో దీనికి కనెక్ట్ అయిపోతుంది అప్పుడు అది. సో నీ లోకల్ హోస్ట్ మీద 5432 మీద యూజర్ నేమ్ పోస్ట్గ్రెస్ పాస్వర్డ్ ఇది ఉన్న ఒక పోస్ట్గ్రెస్ డేటాబేస్కి నువ్వు కనెక్ట్ చేసుకోమని చెప్తున్నావు దీనికి. సో ఇప్పుడు దీనికి మనం కనెక్ట్ అయిదాం. సో ఒకవేళ ఇదంతా కనెక్షన్ అయిపోయిన తర్వాత మీరు డేటాబేస్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటారు కదా, కావాలంటే కొత్త డేటాబేస్ని కూడా మళ్ళీ మీరు ఈ సర్వర్లో ఇక్కడ నుంచే క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం నుండి. సో ఇక్కడ మీరు నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టిన డేటాబేస్ ఫస్ట్ API కనెక్ట్ అయిపోయాం. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇవ్వాలి. ఒకసారి మీరు ఇవన్నీ వాల్యూస్ ఇచ్చిన తర్వాత టెస్ట్ కనెక్షన్ మీద క్లిక్ చేయండి. టెస్ట్ కనెక్షన్ సక్సెస్ అయితే అది ఇట్లా కనెక్టెడ్ అని చూపెడుతుంది. సో కనెక్టెడ్ అని చూపెడితే మీరు సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయినట్టు అని అర్థం. సో క్లిక్ చేసుకొని ఫినిష్ అని క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ మీకు చూడొచ్చు ఫస్ట్ API అని ఇక్కడ మీకు ఒక డేటాబేస్ వచ్చింది. లోకల్హోస్ట్ 5432 మీద ఫస్ట్ API అని రన్ అవుతుంది మీకు. సో దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మీకు ఆ డేటాబేస్ అనేది అందులో ఉన్న వాల్యూస్ అవన్నీ మీకు కనబడిపోతుంది. ఇట్లా మీరు ఒక డేటాబేస్ని హ్యాండిల్ చేసుకోవడానికి లేదంటే మేనేజ్ చేసుకోవడానికి నీ డేటాబేస్ని ఈ డీబీవేర్ అనేది మంచిగా యూజ్ అయింది నీకు, అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇప్పుడు మనము ప్రిజ్మా దగ్గరకు వద్దాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది డేటాబేస్ కనెక్ట్ కావాలంటే ప్రిజ్మా కావాలి. ఇప్పుడు నీ దగ్గర డీబీవేర్ ఉంది, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ ఉంది. డీబీవేర్ కంపల్సరీ ఏం కాదు, అది జస్ట్ మన వర్క్ ఈజీ కావడానికంటే మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఒకటి విజువలైజేషన్ లాగా ఉండడానికి దాన్ని తీసుకుంటాం. సో ఇక్కడ మీరు ఒకసారి ఈ సైట్ మీదకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ prisma.org అని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు లింక్స్ ఉంటాయి. సో స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ కొట్టుకుంటే మీరు MongoDBతో వెళ్తారా రిలేషన్ డేటాబేస్తో కావాలని క్లిక్ చేసుకుంటే మీకు ఈ సెటప్ అంతా నెక్స్ట్ థింగ్ సెటప్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏ సర్వర్ పోస్ట్గ్రెస్ SQL కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు మీకు సెటప్ చూపిస్తుంది. సో ఇది బేసికల్గా ఈ డాక్యుమెంటేషన్ని మీరు ఎండ్ దాకా ఫాలో అయితే సరిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రతి స్టెప్ని ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది నేను క్లియర్గా ఇప్పుడు మీకు ఫైల్స్ చూపెట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు బేసికల్గా ఏంటంటే ప్రిజ్మా అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను క్రియేట్ చేసుకున్నాను. సో వీడియో రన్ అవుతున్న కొద్ది క్రియేట్ చేస్తే లాంగ్ అయింది. సో నేను ముందే క్రియేట్ చేసుకొని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ ప్రిజ్మా అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. అందులో schema.prisma అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇది ఎందుకు అంటే ఇప్పుడు నీ ORMకి ఇదంతా ఒక ఎంట్రీ ఫైల్ లాగా. నీ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ ఏంటి, నీ డేటాబేస్లో సపోజ్ ప్రొఫైల్ అనే ఒక టేబుల్ ఉంది. దాన్ని నువ్వు ఎట్లా డిఫైన్ చేసి పెడతావు అంటే మోడల్ ప్రొఫైల్ అని పెట్టి దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఇస్తావు. సో ఇప్పుడు ఒకవేళ యూనిక్ అయితే @unique, రిలేషన్షిప్ ఉంటే అంటే ఫారెన్ కీ ఉంటే రిలేషన్షిప్ దేనికి యూజర్ టేబుల్ కదా, ఇక్కడ మోడల్ యూజర్ అని ఉంటుంది. సో యూజర్ని తీసుకొచ్చి నువ్వు యూజర్కి ఇస్తావు, దీనికి ఒక వాల్యూ పెడతావు యూజర్ కింద ఏ ప్రాపర్టీ యూజర్ ఐడి. సో ఇప్పుడు ఈ యూజర్ ఐడిని ఈ యూజర్లో ఉన్న ఐడికి మ్యాప్ చేస్తాం. ఇక్కడ ఫీల్డ్స్ యూజర్ ఐడి, ఈ యూజర్ ఐడి, రిఫరెన్సెస్ ఐడి. ఏ టేబుల్ నుంచి రిఫరెన్సెస్, యూజర్ నుంచి రిఫరెన్సెస్, యూజర్ అనే మోడల్ నుంచి రిఫరెన్సెస్. ఇది దీని మీనింగ్. సో ఇట్లా మీరు ఏమైతే పారామీటర్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వచ్చు. సో మీ టేబుల్స్ అన్ని ఇట్లా డిఫైన్ చేసి పెట్టుకోండి. మోడల్ మీ టేబుల్ నేమ్, సో ఇట్లా చేసుకొని పెట్టుకోండి. ఈ డేటా సోర్స్ DB అంటే ఏంటిది అంటే ఇది నీ డేటాబేస్ URL కాన్ఫిగర్ కనెక్షన్ స్ట్రింగ్. ఇది నీ ప్రొవైడర్ ఏంటో నీ ప్రొవైడర్ నువ్వు మెన్షన్ చేసుకోవాలి. పోస్ట్గ్రెస్ SQL అయితే పోస్ట్గ్రెస్ SQL ఏదైతే అది ప్రొవైడర్, దాని తర్వాత దాని URL. సో నీ డేటాబేస్ URL ఇది పోస్ట్గ్రెస్ SQL కామన్ :/ ఇది నీ యూజర్ నేమ్ నీ పాస్వర్డ్ @ నీ హోస్ట్ నేమ్. సో ఇప్పుడు మన ప్రజెంట్ లోకల్ హోస్ట్ మీద ఉంది కాబట్టి లోకల్ హోస్ట్. ఇక్కడ నీ 5432 అంటే నీ పోర్ట్ నెంబర్, అది / ఫస్ట్ API అంటే నీ డేటాబేస్ నేమ్.
సో ఈ స్కీమా అనేది పబ్లిక్ పారామీటర్ ఇచ్చినాం. సో ఇట్లా నువ్వు చేసుకుంటే నీ డేటాబేస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, ఈ జనరేట్ క్లయింట్ ఏంటిది అనేది దీని గురించి నేను ఇప్పుడు తర్వాత చెప్తా. బేసికల్గా అయితే ఫస్ట్ స్కీమా డాట్ ప్రిజ్మా అనేది క్రియేట్ చేసుకొని ఈ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు సేమ్ మోడల్స్ మీకు కావాలంటే ఆ డాక్యుమెంటేషన్లో కూడా ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ నేను తెచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు డాక్యుమెంటేషన్ రిఫర్ చేసినప్పుడు కూడా సింక్ ఉంటుందని. సో నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఎప్పుడైతే మైగ్రేషన్స్ అనే ఒక ఫోల్డర్ జనరేట్ అయింది. ఈ మైగ్రేషన్స్ అనే ఫోల్డర్లు అంటే ఏంటి, ఇందులో ఏమేమి ఉంటాయి ఫైల్స్ అని అంటే, ఇక్కడ మీరు కావాలంటే ఒక మైగ్రేషన్ ఫైల్ అనేది జనరేట్ అయింది మైగ్రేషన్ డాట్ ఎస్క్యూఎల్లో. నేను ఇక్కడైతే ఏమేమైతే టేబుల్స్ ఇచ్చినో పోస్ట్, ప్రొఫైల్, యూజర్, ఇవన్నీ నీకు మైగ్రేషన్ డాట్ ఎస్క్యూఎల్లో ఎస్క్యూఎల్ క్వెరీస్ లాగా కన్వర్ట్ అయిపోయి ఉంటాయి అనమాట, అంటే మైగ్రేట్ అయిన తర్వాత. సో నీ ఓఆర్ఎం అనేది ఏం చేస్తుందంటే నువ్వు జనరల్గా జస్ట్ ఇట్లా నువ్వు ఇవి ఒక 3 టేబుల్స్ డిఫైన్ చేసి రాసి పెట్టి జనరేట్ చేస్తే, అంటే మైగ్రేట్ చేస్తే ఆటోమేటిక్గా నీ ఎస్క్యూఎల్కి అదే మైగ్రేట్ చేసి ఈ క్వెరీ క్రియేట్ చేసి ఆ క్వెరీని అదే రన్ చేస్తుంది డీబీ మీద. అప్పుడు ఆటోమేటిక్గా నీ టేబుల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. నువ్వు మాన్యువల్గా ఈ క్వెరీ అంతా రాసి దీన్ని రన్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో అది మన ఓఆర్ఎంతో మనం హ్యాండిల్ చేసేస్తాం. సో మరి ఇప్పుడు దీన్ని జనరేట్ చేయాలంటే ఏంటి కమాండ్ అని అంటే npx జనరేట్ అని కొడితే జనరేట్ అయిపోతుంది. అంటే మైగ్రేట్ అనే ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ పూర్తి కమాండ్ నీట్ కమాండ్ మీకు డాక్యుమెంటేషన్లో ఉంటుంది. అది ఏంటిదని అంటే npx మైగ్రేట్ నేమ్ ఇనిట్ అని కొడతాం. సో ఆ స్ట్రక్చర్లో ఉంటుంది. సో కరెక్ట్గా ఏంటిది కమాండ్ అనేది మీకు ఇప్పుడు చూపెడతా. యూజింగ్ ప్రిజ్మా మైగ్రేట్ అని చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు స్కీమా డాట్ ప్రిజ్మాలో ఈ టేబుల్స్ అని మెన్షన్ చేసి పెడతారు. తర్వాత ఇక్కడ కిందకి వచ్చినప్పుడు npx ప్రిజ్మా మైగ్రేట్ డెవ్ హైఫన్ నేమ్ ఇనిట్. ఈ ఇనిట్ అంటే ఏంటంటే నీ మైగ్రేషన్ ఫైల్ నేమ్. ఇక్కడ ఏదైతే మీకు మైగ్రేషన్ ఫైల్కి ఒక నెంబర్ వచ్చి దాని తర్వాత _init అని వచ్చిందో అది మీ నేమ్ అన్నమాట. సో జనరల్గా మీరు ఏం నేమ్స్ ఇచ్చుకుంటారో, ఒకవేళ మీరు ఏదైనా టేబుల్ని క్రియేట్ చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తారు, క్రియేటెడ్ పోస్ట్ టేబుల్ అని పెట్టి ఇక్కడ నేమ్ ప్లేస్లో క్రియేటెడ్ పోస్ట్ టేబుల్ అని వస్తుంది. అంటే మీరు ఇక్కడ నేమ్ పారామీటర్లు ఏదైతే ఇస్తారో అది వస్తుంది అనమాట. సో ఇది మైగ్రేట్ చేసే విధానం. సో ఒకసారి ఇదంతా మీరు డిఫైన్ చేసి తర్వాత ఈ కమాండ్ రన్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీకు మీ డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ అయిపోతాయి. ఈ 3 టేబుల్స్ అవి ఎట్లా క్రియేట్ అని చూసుకోవచ్చు అంటే మనం ఇంతకుముందు DBవ్యూవర్లో కాన్ఫిగర్ చేసి పెట్టినాం కదా. మీ డేటాబేస్ ఓపెన్ చేయండి, ఇక్కడ డేటాబేస్ అని ఉంటుంది. సో ఫస్ట్ API మీదకి వెళ్తారు, పబ్లిక్ టేబుల్స్లో చూడొచ్చు ప్రొఫైల్, పోస్ట్, యూజర్ అనే 3 టేబుల్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉన్నాయి. ఒకసారి కమాండ్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీ టేబుల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. సో నెక్స్ట్ టేబుల్స్ అనేవి క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు టేబుల్స్ని మీ కోడ్లో యాక్సెస్ చేసుకోవాలి కదా. అంటే ఒక ఆబ్జెక్ట్ లాగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయాలి కదా. ఇప్పుడు నీ యూజర్ అనేది నీకు ఒక ఆబ్జెక్ట్ అనుకుంటాం, టేబుల్ అనేది కాసేపు మర్చిపోతాం. మీ ప్రిజ్మా క్లయింట్ ప్రకారం యూజర్ అనేది నీకు ఒక ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. సో ప్రిజ్మా డాట్ యూజర్ అనుకో, ప్రిజ్మా అనేది ఆబ్జెక్ట్ నేమ్ అనుకుందాం. సో ప్రిజ్మా డాట్ యూజర్ అని యాక్సెస్ చేయాలి కదా. మరి యాక్సెస్ చేయాలంటే ఆ ప్రిజ్మా అంటే ఏంటిది, ఏ నుంచి వస్తుంది, ఆ ప్రిజ్మా అనేది ప్రిజ్మా క్లయింట్. అది క్లయింట్ని మీరు ఇనిషియలైజ్ చేసుకున్నప్పుడు మీకు ఆబ్జెక్ట్ దొరుకుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే నెక్స్ట్ క్లయింట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి కమాండ్ npm ఇన్స్టాల్ ప్రిజ్మా అనేది ఈ కమాండ్ మీరు టైప్ చేసేస్తే మీకు క్లయింట్ ఇన్స్టాల్ అయిపోతుంది. దాని తర్వాత ఇమీడియట్గా మీరు npx ప్రిజ్మా జనరేట్ అనే ఒక కమాండ్ వాడండి. సో దీనికంటే ముందు అంటే మీరు ప్రిజ్మా క్లయింట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత npx జనరేట్ చేసే ముందు మీరు స్కీమా డాట్ ప్రిజ్మాలోకి వచ్చి ఇక్కడ నేను ఇంతసేపు ఏదైతే జనరేట్ క్లయింట్ అని చూపెట్టినా క్లయింట్ ఇవ్వండి. ఎందుకు ఇది వాడాలి, ఎందుకు జనరేట్ చేయాలి అని అంటే ఇప్పుడు నీ క్లయింట్కి నువ్వు ఏ క్లయింట్ వాడుతున్నావు, ఏంటిది అది ప్రొవైడర్ వాడేది అనేది నువ్వు ఇనిషియలైజ్ చేసి పెడతావు స్కీమా డాట్ ప్రిజ్మాలో. సో నువ్వు వాడేది ప్రిజ్మా డాట్ క్లయింట్ కాబట్టి ఆ ప్రిజ్మా క్లయింట్కి జనరేట్ చేసే కాన్ఫిగరేషన్ కూడా ఇక్కడ చేసి పెడతావు. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏంటంటే నీ టేబుల్స్, నీ డీబీ స్కీమ్ టేబుల్స్ నీ ప్రిజ్మా క్లయింట్ ఒక సింకులు ఉంటాయి. సో ఇక్కడ ఏమేమైతే టేబుల్స్ ఉన్నాయి, ఏమేమైతే పారామీటర్స్ ఉన్నాయో అవి అక్కడ అప్డేటెడ్ ఉంటాయి. సో నువ్వు వాటిని ఆ క్లయింట్ ద్వారా వాడుకోవచ్చు. దానికోసం అనేది ఇది పెడతాం. సో ఫస్ట్ థింగ్ npx కమాండ్తోని ఇన్స్టాల్ చేసుకోండి, ఈ కమాండ్తో క్లయింట్ని ఇన్స్టాల్ చేసుకోండి. సెకండ్ థింగ్ ఆ జనరేట్ క్లయింట్ అనే ఆబ్జెక్ట్ని అక్కడ స్కీమా డాట్ ప్రిజ్మాలో యాడ్ చేసి నెక్స్ట్ npx ప్రిజ్మా జనరేట్ అనేది మళ్ళీ కమాండ్ రన్ చేయండి. సో రన్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా ఇప్పటికీ క్లయింట్ అనేది ఇనిషియలైజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఆ క్లయింట్ని ఇన్స్టాల్ అయిన క్లయింట్ని వాడుకోవాలి. ఎట్లా వాడతారు, సో db.js అనేది ఒక పబ్లిక్ ఫైల్ క్రియేట్ చేసుకోండి. ప్రిజ్మా లోపల మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా db అని పెట్టి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. సో డేటాబేస్ సంబంధించిన ఒక ఫోల్డర్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ db.js అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి.
సో ఇప్పుడు నువ్వు ప్రిజ్మా క్లయింట్ అనే ఒక దాన్ని ఇనిషియలైజ్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిజ్మా క్లయింట్ అనేది ఒక క్లాస్ అనుకుందాం. సో ప్రిజ్మా క్లయింట్ అనే క్లాస్ని నువ్వు ప్రిజ్మా క్లయింట్ అనే ప్యాకేజ్ నుండి గెట్ చేసుకున్నావు. గెట్ చేసుకున్న తర్వాత అది ఒక ఆబ్జెక్ట్ ఇస్తుంది నీకు. అంటే దాన్ని నువ్వు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటావు ఇప్పుడు ఆ క్లాస్కి, అంతే కదా. ఈజ్ న్యూ క్లాస్ నేమ్ అని పెడితే నీకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. సో దీని ఇన్స్టాన్స్ అనేది మనం క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్ని బట్టి మనం చేయాలనుకున్న ఆపరేషన్స్ అన్ని చేస్తామన్నమాట. సో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు నీకు టేబుల్స్ క్రియేట్ అయిపోయినాయి. టేబుల్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత నీ క్లయింట్ని ఇనిషియలైజ్ చేసుకున్నావు. క్లయింట్ని ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత క్లయింట్ ఆబ్జెక్ట్ని ఇన్స్టాన్స్ని క్రియేట్ చేసుకున్నావు. ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకున్న ఇన్స్టాన్స్తోనే ఇప్పుడు నువ్వు నీ టేబుల్స్ని యాక్సెస్ చేయాలి. సో ఈ టేబుల్స్ని యాక్సెస్ చేయాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, ఎక్కడనైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నావు అక్కడ ఇంపోర్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌట్లో నేను యూజర్స్ టేబుల్ ఉన్న వాల్యూస్ మొత్తాన్ని రిటర్న్ చేయాలనుకుంటాను ఈ రౌట్ హిట్ అయినప్పుడు. సో అప్పుడు నేను ఏం చేస్తా, కాన్స్టాంట్ ప్రిజ్మా. సో డేటాబేస్ అనేది ఇక్కడ నేను యూజ్ చేయాలి కాబట్టి ఆ ప్రిజ్మా అనేది ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత మనకేం కావాలి, యూజర్స్ కావాలి. సో ప్రిజ్మా డాట్. సో ఇప్పుడు నీకు ఇక్కడ చూడొచ్చు మన దగ్గర ఉన్న 3 వేరియబుల్స్ అంటే 3 టేబుల్స్ ఇక్కడ మీకు ఉంటాయి, పోస్ట్, ప్రొఫైల్, యూజర్ అని. సో ఇది దీంతో నువ్వు ఏ టేబుల్ యాక్సెస్ చేయాలనుకుంటున్నావు, యూజర్. డాట్ పెడితే మీకు అందులో ఉండే మెథడ్స్ అన్నీ వస్తాయి అనమాట. సో ఇప్పుడు నువ్వు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్, క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్, సింగిల్ యూజర్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్, మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ మెనీ, ఎవరైనా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్, ఒక రోని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్, మల్టిపుల్ రోస్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ మెనీ. సో ఇట్లా ఏదైనా ఫెచ్ చేయాలనుకుంటే ఫెచ్, ఫైండ్ మెనీ అంటే అన్ని రోస్ డిలీట్ అయ్యాయంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని టైప్ చేసిన అనమాట ఫైండ్ మెనీ అని అంటే. సో ఇప్పుడు మనం అన్ని యూజర్స్ని అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ చేసిన తర్వాత యూజర్స్ ఆర్ ఇక్కడ దీన్ని ఈ రౌట్ నుండి పంపిద్దాం. సో ఇప్పుడు మనకి యూజర్స్ అనేది వస్తారా రారా అనేది ఇక్కడ చూద్దాం. సో అప్లికేషన్ రన్ చేద్దాం. సో అప్లికేషన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి మన రౌట్ దగ్గరికి వెళ్ళిపోయి లోకల్ హోస్ట్ 3000 హోస్ట్ మీద రన్ అవుతుంది. సో ఏపీఐ మన హోమ్ రౌట్. సో ఇప్పుడు మీకు ఏమొచ్చింది, యూజర్స్ ఆర్ డాటా అనేది ఎంటీ అరే వచ్చింది. ఎంటీ అరే ఎందుకు వచ్చింది, ఎందుకంటే మనం ఇంతవరకు ఒక రో కూడా ఇన్సర్ట్ చేయలేదు, జస్ట్ స్కీమా రెడీ చేసి పెట్టినాం అంతే. సో దీని అర్థమైంది, ఇట్లా మీకు వస్తే దీని అర్థమైంది అంటే సక్సెస్ఫుల్గా మీ డేటాబేస్ కాన్ఫిగర్ అయింది, మీ క్లయింట్ కాన్ఫిగర్ అయింది. సో మీరు గుడ్ టు గో అనే అర్థం. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ మనం ఏం చేస్తాము అని అంటే మీకు పోస్ట్, పుట్, డిలీట్ ఈ రౌట్స్తో పాటు క్రియేట్, అప్డేట్, డిలీట్, ఫెచ్ ఈ 4 CRUD ఆపరేషన్స్ కూడా చేసి ఒక చిన్న ఏపీఐ ఒక 2-3 ఏపీఐస్ అట్లా చేసి నేను చూపెడతాను. సో ఈ బేస్ని దీన్ని అంతా పట్టుకొని ఇప్పటివరకు నెక్స్ట్ వీడియో మనకి ఎండింగ్, దాని వరకు మీరు అంత లాజిక్స్ అన్ని పట్టుకొని ఒక సొంత ప్రాజెక్ట్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక బేసిక్ ఏపీఐ ఎట్లా బిల్డ్ చేయాలి అనేది చూసాం. ఇప్పుడు డేటాబేస్ని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, ఒక క్లయింట్ని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి అనేది చూసాం. నెక్స్ట్ థింగ్ CRUD ఏపీఐస్ ఎట్లా రాయాలనేది చూద్దాం. ఇప్పుడు గెట్ ఇంతవరకు చూసేసినాం కాబట్టి నెక్స్ట్ థింగ్ పోస్ట్, పుట్, డిలీట్ ఎట్లా అనేది కూడా చూసేద్దాం. సో దీని తర్వాత నేను ఎంటైర్ ప్రాజెక్ట్ నేను ఏం చేయను, సో దాన్ని మీరే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ అని అర్థమైతే మీరు తర్వాత ఏమైనా కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్స్ ఇప్పటివరకు చూసినందుకు. సో ఈ వీడియో మొత్తంలో మనం జనరేట్ చేసింది ఫస్ట్ థింగ్ మీరు కావాలనుకున్న ఒక డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ప్రిజ్మా అనే క్లయింట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, కాన్ఫిగర్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ మీ DB వ్యూవర్లో మీ డేటాబేస్ని విజువలైజ్ చేసుకోవడానికి అంటే మేనేజ్ చేసుకోవడానికి కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఈ 3 థింగ్స్ మనం ఈ వీడియోలో చూస్తాం. థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.